విశ్వవిద్యాలయంలో ఎన్నో ఏళ్లుగా బీసీ ఉద్యమాల కోసం, రిజర్వేషన్ వర్గాల కోసం పోరాడుతూ ఉన్నటువంటి వ్యక్తి ఎంఏ లక్ష్మణరావు గారికి అసిస్టెంట్ రిజిస్ట్రార్గా పదోన్నతి అయిన సందర్భంగా రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున ఘనంగా సన్మానిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఎన్నో ఏళ్లుగా ఇటువంటి బీసీ ఎస్సీ విద్యార్థులు ఎవరు పోయినా కూడా ఆయన స్కాలర్షిప్ విషయమైతేనేమి, సీట్ల విషయమైతేనేమి అందుబాటులో ఉంటూ సలహా సూచనలు ఇస్తూ ఎన్నో సేవలు చేశారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే కూడా ఎస్కే యూనివర్సిటీ రావడానికి కారణం వన్ ఆఫ్ ది క్యాండిడేట్ ముఖ్య కారకుడు విగ్రహం రావడానికి. ఇలాంటి వ్యక్తి మనం మున్ముందుకు ఇంకా మంచి మంచి పదవులు అధిరోహించాలని కోరుతూ రిజర్వేషన్ ప్రజల తరఫున స్వాగతిస్తూ ఆయనకు అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎంఏ లక్ష్మణరావు బడుగు బలహీన వర్గాల ఉద్యోగాల కోసం నిరంతరం పోరాడుతూ మరి ఈ వర్గాల హక్కుల కోసం పోరాట చేయడంలో భాగంగా మరి గత ప్రభుత్వంలో మరి 1 సంవత్సరం పాటు సస్పెన్షన్ గురై అనేక ఇబ్బందులు పెట్టిన మరి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వీటిని ఏంటి లెక్క చేయకుండా ఈ వర్గాల కోసం, ఈ వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ మరి ఈ వర్గాల ప్రయోజనాల కోసం ముందుండి పనిచేస్తున్నటువంటి ఎంఏ లక్ష్మణరావు గారికి ఈరోజు సూపరింటెండెంట్ నుండి ఏఆర్గా అసిస్టెంట్ రిజిస్టర్ అనేటువంటిది పరిపాలనలో, విశ్వవిద్యాలయ పరిపాలనలో అత్యంత కీలకమైనటువంటి పోస్టు. ఏ పని చేయాలన్నా మన వర్గాలకు ఎంత మేలు చేయాలంటే అంత మేలు చేయాల్సినటువంటి పదవిని ఈరోజు మనకు అధిరోహించాడు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఏఆర్గా కావడం అనేటువంటిది మనం సంతోషించే విషయం. అనేక మంది ఏఆర్లు అవుతుంటారు, డిఆర్లు అవుతుంటారు. మరి ఇదంతా పరిపాలనలో భాగంగా జరుగుతుంటుంది. కానీ ఈ వర్గాల కోసం అంకితభావంతో పనిచేసేటువంటి వాళ్ళకు ఇలాంటి అవకాశాలు రావడం అనేటువంటిది మనం చాలా శుభపరిణామము. వచ్చే కాలాలలో అన్నగారి సేవలు ఒకవైపు పరిపాలన పరంగా, ఇంకోవైపు ఉద్యమాల పరంగా రిజర్వేషన్ వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉద్యోగుల కోసము మేము వాడుకుంటాము. ఆ వర్గాల ప్రయోజనాల కోసం అన్నను కలుపుకొని భవిష్యత్తులో ఈ వర్గాల ప్రయోజనాల కోసం భారీ ఉద్యమాన్ని నిర్మించడంలో మేమంతా కూడా భాగస్వామ్యం అవుతామని, మరి ఈ వర్గాల కోసం జరుగుతున్న అన్యాయాన్ని మళ్ళీ జరుగుతున్నటువంటి పోరాటంలో మాకు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనకబోయే ప్రశ్నే లేదు, మరి భయపడే ప్రశ్నే లేదు, బాధపడే ప్రశ్నే లేదు. మరి వచ్చే కాలాలలో మనకి ఏంటంటే అంబేద్కర్ నేర్పించినటువంటి అంబేద్కర్ భావజాలంతో అంబేద్కర్ నేర్పించినటువంటి ఈ యొక్క సాహసమైనటువంటి ఉద్యమాలను ఆయన వారసత్వంగా, అదేవిధంగా మహాత్మా పూలే వారసత్వంగా వచ్చినటువంటి ఈ ఇబ్బందులు, కష్టాలు, ఈ ఉద్యమాలను మేము ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ సమాజానికి తెలియజేస్తూ ఈరోజు అన్నగారు ఎంఏ లక్ష్మణరావు అన్నగారు మేము చదువుతున్నప్పుడు కూడా ఆడ ఉద్యోగస్తుడు. ఈరోజు అంబేద్కర్ విగ్రహం కానీ లేదా జ్యోతిరావు పూలే విగ్రహం కానీ యూనివర్సిటీలో ప్రతిష్ఠించారంటే, యూనివర్సిటీలో ఈరోజు విగ్రహాలు ఉన్నాయంటే అన్నగారి కృషి మరి మరవలేనిది. ఇదే విధంగా ముందుకు పోతారని, ఇదే టెంపోతో ముందుకు సాగి వర్గాల ప్రయోజనాల కోసం పాటుపడతారని ఆశిస్తూ ఈ సందర్భంగా ఈ ఏఆర్గా వచ్చిన దానికి అభినందిస్తూ మరి స్వాగతిస్తూ మరి ఆయనకు కంగ్రాచులేషన్ చెప్తూ రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున ఆయనకు ఘనమైనటువంటి ఈ అభినందనలు ఆయన తీసుకున్నందుకు మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.